దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా ఆశీర్వాదం పొందుతున్నారని నమ్ముతున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. సౌలు నుండి దావీదు పారిపోతున్నాడు. సౌలు తరుముతున్నాడు, దావీదు పారిపోతున్నాడు. ఒకానొక సందర్భంలో హకీలా మన్యంలో ఉన్నాడు అనే విషయాన్ని జీపీయులు గిబియాలో ఉన్నటువంటి సౌలుకు సమాచారం అందిస్తారు. దావీదు హకీలా మన్యంలో ఉన్నాడనే విషయాన్ని, ఆ సమాచారం సౌలుకు తెలియచేయబడింది అనే విషయాన్ని దావీదు తెలుసుకొని ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళిపోతాడు. వీరు వెతుక్కుంటూ ఒక ప్రాంతం దగ్గరికి వచ్చి ఆ ప్రాంతంలో వాళ్ళు బస చేస్తారు. ఆ దండు, సౌలుతో వచ్చిన దండంతా బస చేస్తారు. బస చేస్తూ అక్కడే నిద్రపోవడం జరుగుతుంది. ఈ నిద్రపోతున్నటువంటి సమయంలో సౌలుతో ఉన్న దండంతా నిద్రపోతున్న టైంలో అవిషై మరియు దావీదు ఇద్దరూ కలిసి వీరి శిబిరానికి వచ్చి సౌలు దగ్గర ఉన్నటువంటి ఈటెను నీటి బుడ్డుని తీసుకొని దూర ప్రాంతంకి వెళ్ళి వారు కేక వేసి వీళ్ళకి చెప్తూ ఉంటారన్నమాట. చెప్తున్న టైంలో సౌలు అది దావీదు స్వరం అని విని బయటకు వచ్చి దావీదుని ఉద్దేశించి సౌలు మాట్లాడుతున్న మాట సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనంలో మనం చూడగలం. ఒకసారి ఆ వచనాన్ని చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం. నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము పొందుదువుగాక అని సౌలు దావీదును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సందర్భం ఏదైనప్పటికీ ఆ వచనాన్ని మనం ఆలోచించినప్పుడు దావీదును ఉద్దేశించి సౌలు మాట్లాడిన మాట చాలా ఉన్నతమైన మాట. నీవు ఆశీర్వాదము నొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. మన జీవితాల్లో కూడా ఈ 2025వ సంవత్సరం గురించి మనం ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం కనిపెట్టవచ్చు. దేవుని సన్నిధి నుంచి మనం వాగ్దానాలు స్వీకరించవచ్చు. ఆ వాగ్దానాలు మనం క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఆ వాగ్దానాల ఫలితాన్ని మనం పొందుకుంటాం. నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. ఘనకార్యాల కొరకు పూనుకోవాలి. ఆ పూనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు అనే విషయం ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని లేకపోతే ఆ వచనాన్ని మనం క్లెయిమ్ చేసుకుందాం. దేవా, ఈ 2025వ సంవత్సరంలో నేను ఘనకార్యాలకు పూనుకొని విజయం పొందుకోగలిగినట్లుగా నన్ను సిద్ధపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, ఆ దిశగా నన్ను ఆశీర్వదించు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎన్ని ఉపద్రవాలున్నా, ఎన్ని అననుకూలతలున్నా విశ్వాసంలో నీరసించిపోకుండా, మన విశ్వాసం నిర్వీర్యం కాకుండా నిరీక్షణతో దేవుని మీద ఆధారపడినప్పుడు ఘనకార్యాలు మన ద్వారా దేవుడు జరిగించే దేవుడిగా ఉన్నాడు. మనకు విజయాలను అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. మనను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. నీవు ఆశీర్వాదము నొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము పొందుదువుగాక. ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. దేవా, నన్ను ఆశీర్వదించు ప్రభా. దేవా, నేను ఘనకార్యాలు పూనుకొని విజయం పొందుకొనగలుగునట్లుగా నన్ను దర్శించి నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ఈ వచనాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దామా? మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మేము మా జీవితాలలో కూడా నా తండ్రి ఘన కార్యాలను పూనుకొని విజయం పొందుకొనగలుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభువా. 2025వ సంవత్సరంలో మా కొరకు మీరు దాచి ఉన్నటువంటి విజయాలను మేము పొందుకొనగలుగునట్లుగా, మేము ఆ విజయాలను నా తండ్రి ఆ విజయాల వలన పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ మేము అనుభవించగలుగునట్లుగా మీరే కృప చూపించి నడిపించమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడైండును గాక. ఆమెన్.